అక్కడ జరిగే హోమం ఏంటి? హోమం జరిపించే ఆవిడ కూతురికి జాతకం ప్రకారం పుట్టబోయే బిడ్డ 6 సంవత్సరాలు దూరం అవుతుందట. ఆ దోషం తొలగిపోవడానికి హోమం చేయిస్తుంది. అలాగా, హోమం చేయిస్తే అమ్మవారి దయ వల్ల అంతా మంచి జరుగుతుంది. ఇక పూర్ణాహుతితో హోమం పూర్తయినట్టే. ఓం హోమనారాయణాయ నమో నమః. ఓం యజ్ఞనారాయణాయ నమో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. అమ్మా, నీ 3 రోజుల దీక్ష పూర్తయింది. హోమాలు ముగిశాయి. కింద నేల మీద అమ్మవారి ప్రసాదం తీసుకున్నావంటే అంతా శుభమే జరుగుతుంది. దోషం తొలగిపోయి తల్లి బిడ్డలు దూరం కాకుండా ఉంటారు. అలాగే పంతులు గారు. హోమగుండానికి దండం పెట్టుకుని ఆ బొట్టు పెట్టుకుంటే అంత మంచి జరుగుతుందంటారు.